Hello viewers, welcome to Telugu Stars. లక్ష్మీ ఎన్టీఆర్ తో మీ బండారం అంతా బయటపడుతుంది. బాబు అండ్ కోపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు. ఈ విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. తాజాగా లక్ష్మీ పార్వతి ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహానాయకుడిలో నా పాత్రను చూపిస్తే ఎన్టీఆర్ కు చేసిన ద్రోహాన్ని చూపించాల్సి వస్తుందనే భయంతో నా పాత్ర లేకుండా చేశారంది. అంతేకాదు లక్ష్మీ ఎన్టీఆర్ మూవీలో తనకు ఎన్టీఆర్ కు జరిగిన ద్రోహాన్ని చూపించబోతున్నామంటూ చెప్పింది. ముందు నుంచి అనుకున్నట్టే క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ మహానాయకుడిలో ఎక్కడా చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన ద్రోహాన్ని చూపించలేదు. మహానాయకుడి సినిమా మొత్తాన్ని లక్ష్మీ పార్వతి ప్రస్తావన లేకుండా ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం కోణంలో తెరకెక్కించారు. పైగా మహానాయకుడిలో ఎన్టీఆర్ ను మహానాయకుడిగా కాకుండా చంద్రబాబును హైలైట్ చేస్తూ తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక మహానాయకుడిలో బాలయ్య ఎక్కడైతే ముగించాడో అక్కడి నుంచి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించారు. తాజాగా లక్ష్మీ పార్వతి ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహానాయకుడిలో నా పాత్రను చూపిస్తే ఎన్టీఆర్ కి చేసిన ద్రోహాన్ని చూపించాల్సి వస్తుందనే భయంతో నా పాత్ర లేకుండా చేశారంది. 1995లో హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఎన్టీఆర్ కు జరిగిన ఘోర పరాభవాన్ని 23 ఏళ్ల తర్వాత లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాతో బయటకు వస్తుందన్నారు. ఇప్పటి వరకు రామారావు ఫ్యామిలీ మెంటర్స్ తనను ఒంటరి చేసి తప్పుడు ప్రచారం చేశారని, మరికొన్ని రోజుల్లో లక్ష్మీ ఎన్టీఆర్ రూపంలో నిజాలు బయటకు రాబోతున్నాయని లక్ష్మీ పార్వతి ఘాటుగా వ్యాఖ్యానించింది. నా భర్త ఎన్టీఆర్ గారి విషయంలో ఏకపక్షంగా నా మీద నిందలు వేశారని లక్ష్మీ పార్వతి తెలిపారు. అప్పట్లో నా వైపు మాట్లాడేవారు ఎవరూ లేకపోయారు. అధికారం చేతిలో ఉండడంతో మీడియా న్యాయ వ్యవస్థను చేతుల్లో పెట్టుకుని తనపై దుష్ప్రచారం చేశారని వ్యాఖ్యానించింది. ఇదంతా నా మీద కుట్ర అనుకున్నారు. వాళ్లకు తెలియకుండానే ఎన్టీఆర్ కే వాళ్ళ కుటుంబం మొత్తం ద్రోహం చేసిందన్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు జరిగిన ద్రోహం ప్రపంచానికి తెలుస్తుందన్నారు. ఇప్పటి వరకు మీ టైం నడిచింది, ఈ సినిమాతో మీ టైం కథమంటూ చంద్రబాబుకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది. అసలు నిజాలు ఏంటో 23 ఏళ్ల తర్వాత లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాతో బయటకు వస్తుంది. అందుకు ముందుగా ఆర్జీవీకి థ్యాంక్స్ చెప్పుకోవాలని అంటూ ముగించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.